గా చెప్పి చూశారు. కానీ తెలుగుదేశం పార్టీ గీత దాటి పార్టీని, పార్టీ అధిష్టానాన్ని ఇరుకును పెడుతున్న నేతలకు కొదవే లేదు. వివాదాలు కోరుకుంటున్నారో, వివాదాల్లో ఉంటే కానీ తమను గుర్తించరని భావిస్తున్నారో, లేక వివాదం చేస్తేనే తమ సమస్య పరిష్కారం అవుతుందని లెక్కలేస్తున్నారో కానీ పార్టీ నాలుగు గోడల మధ్య జరగాల్సి ప్రస్తావించాల్సిన అంశాలను నడి రోడ్డున పడేస్తున్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కేంద్రంగా జరిగినంత రచ్చ మరో చోట జరగలేదని చెప్పుకోవచ్చు. పార్టీ అధినేతగా చంద్రబాబు చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకానొక దశలో ఎమ్మెల్యేను పక్కన పెట్టేశారని అనుకున్నారు. తరువాత సర్దుబాటు కావడంతో కొలికపూడి పార్టీ లైన్లోకి వచ్చారని భావించారు. ఇప్పుడు అదే కొలికపూడి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కేంద్రంగా ఆరోపణాస్త్రాలు సంధించారు. తనకు ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు చిన్ని 5 కోట్లు తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఆ మొత్తాలు ఎలా చెల్లించింది బ్యాంక్ స్టేట్మెంట్లను వాట్సాప్ స్టేటస్లో పెట్టి రచ్చలేపేశారు. రాజకేశ్ రెడ్డి, చెవిరెడ్డి ఇచ్చిన డబ్బులతో రాజకీయాల్లోకి రాలేదని కమెంట్స్ పెట్టారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య తిరువూరు కేంద్రంగా సాగుతున్న అంతర్గత పోరు రోడ్డున పడ్డట్టయింది. కొలికపూడి ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని బగ్గుమన్నారు. ఈ అంశాన్ని పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని చెబుతూనే పొద్దున్నే దేవినేని అవినాష్లా, మధ్యాహ్నం పేర్ని నానిలా, సాయంత్రం కేశినేని నానిలా, రాత్రికి స్వామిదాసులా ఉండే క్యారెక్టర్ తనది కాదన్నారు. 12 నెలల వరకు తనను దేవుడని చెప్పిన కొలికపూడి ఇప్పుడు దయ్యమని ఎందుకంటున్నారో ఎమ్మెల్యేనే సమాధానం చెప్పాలంటున్నారు చిన్ని. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు తిరువూరు రగడపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీలను పిలిచి మాట్లాడతానని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పగా వారితో మాట్లాడాల్సిన అవసరమే లేదని స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. విదేశాల నుంచి తిరిగి రాగానే తానే సమస్యను కొలిక్కి తెస్తానని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. కాకినాడ రూరల్ టీడీపీలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులకు అక్కడ ఉన్న ఇతర టీడీపీ నేతలకు అస్సలు పొసగడం లేదట. ఇటీవలే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్యబాబు టీడీపీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్న కటకంశెట్టి బాబీతో పొసగడం లేదు. కొద్ది రోజులుగా ఇక్కడ టీడీపీ నేతల వ్యవహారాలు పార్టీ పెద్దలను చికాకు పెట్టేస్తున్నాయి. ఇక సర్వేపల్లిలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ కొన్ని అంశాలు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తికి సెగరాజేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఆ వివాదాలేంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. బద్వేల్లో టీడీపీకి పెద్దగా ఉన్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తీరుపై తెలుగు తమ్ముళ్లు రుసరుసలాడుతున్నారు. కొద్ది రోజులు ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు సీరియస్గా ఉన్నట్లు చెబుతున్నారు. వీటన్నింటికీ ఒకేసారి చెక్ చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఇన్నాళ్లు హెచ్చరిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పుడు మాత్రం యాక్షన్ మోడ్లోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే చంద్రబాబు విదేశాల నుంచి వచ్చాక ఏం జరుగుతుంది అనే ఆసక్తి పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొత్తంగా కొంత నాయకుల క్రమశిక్షణ రాహిత్యం అనేది స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తూ ఉంటాం, ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత, అదేవిధంగా కూటమిలో ఉన్న కీలక నేతలు 15 సంవత్సరాల పాటు కూటమే ఉంటుంది, 15 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కలిసి ముందడుగు వేయాలి అని చెప్తూ ఉంటే, మరోవైపు అంతర్గత కుమ్ములాటలు పార్టీని వేధిస్తున్న పరిస్థితి. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా చెప్తూ ఉంటారు. పార్టీ అధినేత ఎక్కడా కూడా లైన్ దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారిగా కొలికపూడి చిన్ని వ్యవహారంతో రచ్చ అవుతున్న పరిస్థితి. సో మొత్తంగా ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేసే దిశగా బాబు అడుగులు వేస్తున్నారా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? టీడీపీలో క్రమశిక్షణకు ఎంతైనా ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్ ఎవరు క్రాస్ చేసినా కూడా ఉపేక్షించేది ఉండదు. ఇప్పుడే కాదు, గతం నుంచి పార్టీ మొదటి నుంచి కూడా అదే స్టాండ్ పైన వెళ్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు 2024 ఎన్నికలలో కూటమి విజయం తర్వాత పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని ఏవైతే ఇష్యూస్ అన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక్కొక్క ఎమ్మెల్యే కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను కావచ్చు, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వారందరినీ కూడా పిలిచి మాట్లాడి సర్ది చెప్పిన పరిస్థితి మొదటిసారి చేస్తే, రెండవసారి సీరియస్ గా వార్న్ కూడా చేసిన పరిస్థితి. ఎక్కడైనా ఎవరైనా కూడా లైన్ దాటినట్లయితే వారిని ఉపేక్షించేది లేదు, పార్టీకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో చేయాల్సిందే కూటమిలో వెళ్తున్నప్పుడు అని చెప్పి సీరియస్ గా వార్న్ కూడా చేసిన పరిస్థితులను కూడా చూసాం. అయితే ఇప్పుడు ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కొలికిపూడి ఎంపీ చిన్ని ఇష్యూ ఏదైతే ఉందో తీవ్ర దుమారం రేపుతుందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ జరిగిన ఇష్యూస్ అనేవి ఇంత భారీ స్థాయిలో జరగలేదు. పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా ఒకరి మీద ఒకరు బహిర్గతం చేసుకోవడంతో పాటు వాట్సాప్ స్టేటస్లు పెట్టడం, లేకపోతే
ఎవరు ఎమ్మెల్యేకి సంబంధించి ఎంపీకి సంబంధించి ఎమ్మెల్యే పైన ఇలా ఇద్దరు కూడా మాట్లాడుకోవడం అనేది కొంత పూర్తిగా పార్టీ రూల్ కి విరుద్ధంగా ఉందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి యాక్చువల్ గా ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ పల్లా శ్రీనివాస్ వీరిద్దరిని ఆహ్వానించినప్పటికీ ఏదైతే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు వీరు ఎవరు కూడా పార్టీ ఆఫీస్ కి పిలవద్దు, అవసరం లేదు, నేను వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పడం తోటి ఆ సమావేశం అయితే రద్దయిందని చెప్పాలి. ఇక తిరువురు అంశం ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అటు కాకినాడకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇటు సర్వేపల్లికి సంబంధించినటువంటి ఇష్యూ, అలాగే బద్వేల్ కి సంబంధించినటువంటి ఇష్యూల పైన ఈ రోజు కేంద్ర పార్టీ కార్యాలయానికి రావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ పైన క్లారిటీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈ ఇష్యూ పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఎవరిని పిలవద్దు, ఆయన విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత దీనిపై మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఏదైతే టీడీపీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్నటువంటి ఇష్యూస్ అన్నిటినీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. నేతల మధ్య సమన్వయం ఏదైతే ఉందో సమన్వయం అనేది ఖచ్చితంగా ఉండాలి, పార్టీ లైన్ ఎవరు దాటవద్దు అంటూ ఇప్పటికే అనేక మార్లు హెచ్చరించిన నేపథ్యం, ఎవరిని కూడా ఉపేక్షించను అంటూ డైరెక్ట్ గా కూడా వార్న్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఒక్కొక్క నాయకుడిని కూడా పిలిచి మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు తిరువూరు అంశం కావచ్చు, అటు బద్వేల్ అంశం కావచ్చు, కాకినాడ అంశం కావచ్చు, ఇవన్నిటిని కూడా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, కొంతమంది సీనియర్స్ కూడా ఇట్లాంటి కామెంట్స్ చేయడం కావచ్చు, లేదా ఒకరిపై ఒకరు వివాదాల్లో ఇరుక్కోవడం కావచ్చు, వీటిలన్నిటిపైన కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు అయితే సీరియస్ గా ఉన్నారు. పార్టీ అధిష్టానం ఏదైతే ఈ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కాంతి. ఇక మొత్తంగా విజయవాడలో కులికపుడి, అదేవిధంగా విజయవాడ ఎంపీ చిన్ని మధ్య అగ్గి రాజుకుంది. ఈ వివాదం అయితే తెలుగుదేశం పార్టీని ఒక రకంగా కుదుపుతున్న పరిస్థితి. ఈ అంశంపై ఎవరు ఏమీ మాట్లాడవద్దు, నేను వచ్చిన తర్వాతే ఎవరి లెక్కలేంటో తేలుస్తా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పల్లాకు సూచించిన పరిస్థితి. సో అసలు ఏం జరుగుతుంది విజయవాడలో మనకు అందించేందుకు యాకూబ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. యాకూబ్, చూస్తున్నాం 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తన స్టైల్ని మార్చారు, ప్రజలతో ఎక్కువగా మమేకమవుతున్నారు, ప్రజల దగ్గరకు ఎక్కువగా వెళుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో బాబు ప్రజలకు దగ్గర అవుతుంటే పార్టీ నాయకుల అంతర్గత కుమ్ములాటలతో సంక్షేమాన్ని అందించాల్సిన నేతలు సంక్షేమాన్ని వీటన్నింటినీ మరచి ఒక రకంగా విమర్శలకు ప్రతి విమర్శలకు దిగుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చంటారు? ఏం జరుగుతుంది అసలు విజయవాడ కేంద్రంగా? ఖచ్చితంగా వంశీ, ఎందుకంటే మొన్న దుబాయ్ పర్యటనలో కూడా ఆయన స్వయంగా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఇప్పటి నుండి కంటిన్యూగా గెలవడం కోసమే, పార్టీ గెలుపు కోసమే ప్రయత్నం చేస్తాము, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఒక పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటాము అని కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ పూర్తి స్థాయిలో కింద ఎమ్మెల్యే స్థాయి నుండి ఎంపీ స్థాయి నుండి కొంత విభేదాలు చాలా వరకు బయటకు వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా విజయవాడ తిరువూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ తో పాటు పార్లమెంటు ఎంపీ అయిన కేసినేని చిన్ని మధ్య వివాదం తారాస్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే గతంలో సుమారుగా గెలిచిన తర్వాత సుమారుగా 1 సంవత్సరం వరకు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గం అక్కడి నుండి పూర్తిగా చిన్ని ఆధీనంలోకి వెళ్ళింది. అక్కడ చిన్నికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి పూర్తిగా ఇబ్బందికరంగా మార్చారు అనేది కూడా కొలికిపూడి శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో గతంలో కూడా కొంతవరకు కొన్ని అంశాలపై ఇప్పటికే కేంద్ర కార్యాలయం వరకు చేరాయి కొన్ని అంశాలు. అక్కడ శ్రీనివాసుని మందలించడం కూడా జరిగింది. స్వయంగా చంద్రబాబు కూడా ఆయన్ని ఇటువంటి విషయాలు చాలా కూర్చొని మాట్లాడుకోవాలి, బయట మాట్లాడొద్దు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ మరోసారి ఇప్పుడు చిన్ని స్వయంగా ఎంపీ చిన్ని మీదే ఈ రోజు కామెంట్స్ చేశారు. ఆయన స్టేటస్ లో కానివ్వండి, అదేవిధంగా బహిరంగంగా కానివ్వండి, పూర్తిగా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి. కొలికిపూడి శ్రీనివాసరావు పరిస్థితి అంటే ఇరు వర్గాలు కూడా కోవట్ల కింద ఒకరికొకరు చెప్పుకోవడం, నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులు కింద స్థాయి నాయకులు చెప్పుకోవడం, కొలికిపూడి శ్రీనివాసు వైసీపీ కోవట్గా మారారు అంటే చిన్ని కూడా అదే విధంగా మారారు, చిన్ని వర్గం కూడా ఆ విధంగానే మారారు అని కూడా కొన్ని పోస్టులు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో కీలకంగా మనం విజువల్స్ లో కూడా ప్లే చేస్తున్నాము. దాంట్లో
వైసీపీకి సంబంధించిన వ్యక్తి చిన్నీకి సంబంధించిన వ్యక్తితో ఆయన ఒక ర్యాలీలో మాట్లాడే వీడియోని కూడా మనం టెలికాస్ట్ చేస్తున్నాము. ఇటువంటి అంశాలు పూర్తిగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని అంశాలు ఆయన పూర్తిగా రికార్డ్ చేసి ప్రతిదీ సీఎం దృష్టికి తీసుకెళ్తానని కూడా ఇప్పటికే కొలికిపూడి శ్రీనివాసరావు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు 5 కోట్ల వివాదం మరో హాట్ టాపిక్ గా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. టికెట్ కోసం 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఈ 5 కోట్లు స్వయంగా మా మిత్రుల ద్వారాను నేను స్వయంగా ఇచ్చాను అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. అతని పిఏ కానివ్వండి, స్వయంగా ఆయన అకౌంట్ కి కానివ్వండి ఇప్పటికే వేసాను 5 కోట్ల రూపాయలు ఇచ్చాను. చెప్పండి వంశీ. యాకూబ్, చూస్తున్నాం ఇన్ని రోజులు కలిసికట్టుగా సాగారు. ఒక రకంగా కొలికిపూడి చిన్ని ఇద్దరు కూడా ఒకే బాటలో నడిచారు. ఒక్కసారిగా వీళ్ళ దారులు ఎందుకు వేరవుతున్నాయి? వీళ్ళ మధ్య ప్రధానంగా అంటే విభేదాలు రావడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? అంటే వాస్తవంగా గత 6 నెలల కిందట నియోజకవర్గంలో కొంత స్థానికంగా ఉన్న నాయకుల మధ్య వివాదం అప్పట్లో తారాస్థాయికి చేరింది. అప్పుడు నియోజకవర్గాన్ని చిన్నీకి అప్పచెప్పినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. అక్కడ ఎటువంటి గొడవలు లేకుండా చేయండి అనేది కూడా అక్కడ కేంద్ర కార్యాలయం నుంచి చిన్నీకి వచ్చిన ఉత్తర్వులుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్న అన్ని సర్దిద్దడానికి కోసం కొంత ప్రయత్నాలు చిన్ని చేసినప్పటికీ అది వెడిసి కొట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ విజయవాడ నుండి అక్కడికి కొంతమంది రావడం, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకుల్ని విడమర్చారు, 2 వర్గాలుగా చేశారు అనేది ఎమ్మెల్యే చేస్తున్న వాదన. ఈ వాదనకి కొట్టిపెట్టేస్తున్నారు కొంతమంది సీనియర్ నేతలు. అయితే ఈ నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పక్కన చిన్ని తరఫున కొంతమంది ఉంటే మరికొంతమంది కొలికిపూడి శ్రీనివాస్ పక్కన కూడా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరు ఈ వివాదం పూర్తిగా నియోజకవర్గంలో పూర్తిగా అంతా చిన్ని ఆధ్వర్యంలోనే నడుస్తుంది అనేది కూడా ఒక వాదనగా నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాకూబ్. ఇక కడపలో కూడా మొన్నే మహానాడు నిర్వహించుకున్నారు. ఒక రకంగా కడప వెళ్ళి వైసీపీకి సంబంధించి అంటే మేము కడపలో మహానాడు నిర్వహించడం ద్వారా రాయలసీమలో కూడా మరలా కూటమి బాగా వేయబోతుంది. కూటమి ఇక్కడి నుంచే నెక్స్ట్ ఎలక్షన్కి సన్నాహకంగా కూడా మహానాడుని నిర్వహించిన పరిస్థితి. సో అటువంటి కడపలో కూడా విభేదాలు పొడచూపుతున్నాయి. సో పార్టీ అధినేత కడపపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇక కడపలో విభేదాలకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ప్రసాద్ శర్మ జాయిన్ అవుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్ శర్మ. మొత్తంగా చూస్తూ ఉన్నాం, కడపలో మహానాడు నిర్వహించిన జోష్లో తెలుగుదేశం పార్టీ అధినేత ఉంటే మహానాడు నిర్వహించిన తర్వాత ఇప్పుడు పొడచూపుతున్న విభేదాలతో అధినేత సతమతమవుతున్నాడు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. మొత్తంగా రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఒకే కుటుంబానికి అన్ని పదవులా అంటూ కూడా కింద క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కడప జిల్లా వ్యాప్తంగా అసలు ఏం జరుగుతుంది? డీటెయిల్స్ ఏంటి? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అంతర్గతంగా పార్టీలో నాయకుల మధ్య విభేదాలు అయితే పెద్ద స్థాయిలో తారాస్థాయిలో కూడా చూపుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అట్లా కడప నియోజకవర్గం కావచ్చు, కమలాప నియోజకవర్గం కావచ్చు, తర్వాత బద్వేల్ నియోజకవర్గం. కడప నియోజకవర్గాన్ని తీసుకుంటే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి వ్యవహార శైలి నచ్చగా చాలా మంది సీనియర్లు నిరసన స్వరాన్ని వెలిగిస్తున్నారు. తర్వాత పక్కన ఉన్నటువంటి కమలాప నియోజకవర్గ నేత పుత్త నరసింహారెడ్డితో కలిసి పనిచేయడానికి తర్వాత అధిష్టానం వద్దకు తమ గోడు వెళ్ళగొట్టేందుకు చెప్పాలంటూ వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి 2 పరిణామాలు, ఎవరైతే పాత కడప కృష్ణారెడ్డి కావచ్చు, తర్వాత ఇటీవల కొంతమంది మైనార్టీ నాయకులు, ఎన్ఆర్ఐ నాయకులు కావచ్చు, వీళ్ళంతా కలిసి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అదే తరహాలో వాళ్ళు తమ సమస్యలను పట్టించుకోవట్లేదు. తర్వాత పార్టీ కోసం చాలా కాలం నుంచి పనిచేస్తున్నాం, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాం, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అంతో ఇంతో న్యాయం జరుగుతుంది అనుకుంటే కనీసం మా వ్యక్తిగత సమస్యలే కాదు, కనీసం మా వర్గ సమస్యలు కూడా పరిష్కారం కావట్లేదన్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తమ గోడును ఎవరు చెప్పుకోవాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్న కమలాపన్ నేత పుత్తా నరసింహారెడ్డికి వెళ్లి చెప్పడం ఇక్కడ కడపలో చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంపిక చేసే వ్యవహారంలో ఇక్కడ పార్టీ 2గా చీలిపోయిందని చెప్పాలి. తర్వాత ఇటీవల ఎవరైతే డిసిసి బ్యాంక్ చైర్మన్ గా బాధ్యత చేపట్టినటువంటి సూర్యనారాయణ రెడ్డి వర్గం ఒకటి, తర్వాత 20 ఏళ్లుగా బద్వేల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉంటూ తర్వాత పార్టీ బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ఈ బిజువేముల వీరారెడ్డి ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో ఆయన మనవడు, తర్వాత ఆయన కూతురైనటువంటి విజయమ్మ, తర్వాత రితీష్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వర్గం ఒకటి తయారైంది. 20 ఏళ్లుగా వీరే బాధ్యతలు చేపట్టడు ఉండడం వల్ల బద్వేల్ నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదల కనిపించట్లేదు, అభివృద్ధి కావట్లేదు. పార్టీ గెలుపుకు ఏమాత్రం వీరు కృషి చేయడం లేదు. కేవలం నామకే వాస్తే ఇన్ఛార్జీలుగా ఉన్నారు, పెత్తనం వెలవెడుతున్నారు తప్ప ఇక పార్టీ అభివృద్ధి జరగట్లేదు. పార్టీలో పనిచేసే క్రియాశీలక నాయకులను
పట్టించుకోవట్లేదు, అధికారంలో వచ్చిన తర్వాత ఏ మాత్రం వాడు తమ గురించి ఆలోచించట్లేదు ప్రసాద్ శర్మ. అనే స్వరం కూడా బద్వేలు వినపడుతుంది కొంచెం. ప్రసాద్ శర్మ, చూస్తుంటాం మహానాడుకు ముందే కొన్ని కమిటీలు వేస్తూ ఉంటారు. ఆ కమిటీలు అన్నీ పూర్తయిన తర్వాతే మహానాడు జరుగుతూ ఉంటుంది. కానీ చంద్రబాబు చెప్పిన నాయకుల్లో సఖ్యత లేకపోవటం వల్ల ఇప్పటికీ ఎన్నిక జరగట్లేదు. ఇప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఖాళీలు కనిపిస్తున్న పరిస్థితి. మీరు అన్నట్టుగా ఏ పార్టీకైనా క్యాడరే బలం. సో అటువంటి క్యాడర్కు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి అంటే లోకల్ లీడర్స్ ద్వారానే వస్తుంది. లోకల్ లీడర్సే వారిని ఐడెంటిఫై చేసి అధిష్టానానికి చెప్పాల్సి ఉంటుంది. పార్టీ అధినేత నాకు కార్యకర్తలే ముఖ్యమని చెప్తూ ఉంటే, కానీ లోకల్లో ఉన్న నాయకులు మాత్రం మా స్వలాభం, మా స్వార్థం మాదే అంటూ కార్యకర్తలను కూడా వదిలేస్తున్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది? మొత్తంగా కార్యకర్తల మనోభావాలు ఎలా ఉన్నాయి? మొత్తంగా అధిష్టానానికి ఏమైనా ఫిర్యాదు చేసే దిశగా కార్యకర్తలు అడుగులు వేస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఇక్కడ మొత్తానికి మీరు అన్నట్టు కడప జిల్లాలో విచిత్రమైన పరిస్థితి. కార్యకర్తల్ని పక్కన పెట్టడం వల్ల కార్యకర్తల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. జనరల్ గా అధికార పార్టీ ఉన్నప్పుడు అధికార ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేపడితే పార్టీ మీద విధికారం స్థిరం ఉంటుంది, తన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కానీ పార్టీలో అంతర్గతంగా ఈ వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కార్యకర్తలంతా నాయకులు ఎవరైతే గెలిచారో, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారో, ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఆ నాయకులు తమను పట్టించుకోవట్లేదు, పార్టీ అభివృద్ధికి కృషి చేయడం లేదు, కేవలం తమ సొంత లాభం చూసుకుంటున్నారు, తమ సొంత అభివృద్ధి చూసుకుంటున్నారు తప్ప పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళని పట్టించుకోవట్లేదు అనే విషయాన్ని మొన్నటి మహానాడు వేదిక తమకు అవకాశం వచ్చినప్పుడు చెప్పారు. తర్వాత లోకేష్ పర్యటనలో చెప్పారు. తర్వాత ఇప్పుడు కొంతమంది పార్టీ అధిష్టానానికి లేఖలు రాయడంతో పాటు తమకు సంబంధం ఉన్న నేతల ద్వారా ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వంశీ, రైట్, చూస్తున్నాం మొత్తంగా కడప జిల్లా వ్యాప్తంగా రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు మాధవి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి. పదవులన్నీ ఆ కుటుంబానికే వెళ్తున్నాయి. ఈసారి ఖచ్చితంగా జిల్లా అధ్యక్ష పదవి రేసులో చాలా మంది ఉన్నట్టుగా కూడా టాక్ వినిపిస్తోంది. సో మొత్తంగా జిల్లా అధ్యక్ష పదవి తనకే వస్తుంది, చంద్రబాబుతో తనకు సాన్నిహిత్యం ఉండటం వల్ల అని రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఏం జరుగుతుంది? మొత్తంగా ఈసారి ఆశావాహులు ఎక్కువ ఉన్నారా కడప జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు? నిజంగా వంశీ, వాస్తవంగా జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఒక పక్క రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డితో పాటు తర్వాత జమ్మలమడు చెందినటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ గత మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి భూపేష్ రెడ్డి, అలాగే పక్క నియోజకవర్గంలో కుర్తా నరసింహారెడ్డి, తర్వాత ఇప్పుడు బద్వేలు నియోజకవర్గం సంబంధించి రితీష్ రెడ్డి, తర్వాత మరికొందరు నేతలు కూడా తమకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే మేము నిర్వహిస్తాము, ఎప్పుడు పాదవాళ్ళకి ఒకే కుటుంబానికి అధికారం పదవులు ఇవ్వడం సముచితం కాదు, తమకు కూడా అవకాశం ఇవ్వండి అన్నట్టు ధోరణి వ్యక్తం చేయడం జరిగింది. ఇటీవల ఏదైతే జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక కావచ్చు, తర్వాత జిల్లాలో ఇతర నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి ఎంపిక విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఏకాభిప్రాయం కోసం వచ్చినటువంటి 3-man కమిటీ ముందు కూడా పార్టీ నాయకులు నిర్మోహమాటంగా పార్టీ తమను పట్టించుకోవట్లేదు, ఇక్కడ పదవుల విషయంలో అన్యాయం జరుగుతోంది, కొంతమంది నాయకుల చేతిలోనే అధికారం పదవులు ఉంటున్నాయి, ఇది సరైనది కాదు, దీనికి సరిచేయాల్సిన అవసరం ఉంది, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళని అని స్పష్టంగా కుర్తా నరసింహారెడ్డి వేదిక మించి చెప్పడం జరిగింది. కొంతమంది నేతలు కూడా శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా తాము భూపేష్ రెడ్డికి ఇస్తే యువ నాయకుడికి బాగుంటుంది, అధికార పగ్గాలు జిల్లా పగ్గాలను ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. వంశీ, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ శర్మ. రైట్, ఇక మొత్తంగా చూస్తున్నాం నెల్లూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు కనిపిస్తున్నాయి. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నా కానీ పరిస్థితులు ఇంకా అదుపులోకి రావట్లేదు అన్న టాక్ అయితే అధినేతకు చేరినట్టుగా టాక్ వినిపిస్తుంది. అసలు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది? మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, చూస్తున్నాం సింహపురిలో తెలుగుదేశం పార్టీ మొత్తంగా పాగా వేసింది. ఎక్కడికక్కడ సీట్లను కైవసం చేసుకొని మరొకసారి అధికారంలోకి రావాలంటే నెల్లూరు జిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా పార్టీ అధినేత చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ సింహపురిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియర్ నేత ఉన్న విభేదాలు మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. పార్టీ అధిష్టానం వరకు ఆ విభేదాలు వస్తున్నాయని చెప్తున్న పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు నెల్లూరులో? వంశీ, నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తే కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు రాజకీయం వాడావేడిగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నప్పుడు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అక్రమ కాజ్, అదేవిధంగా అక్రమ మైనింగ్ సంబంధించి కానీ అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి కానీ అక్రమంగా జరుగుతుందంటూ అప్పుడు మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తే కూడా 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కాకానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఉన్న విభేదాలు కాస్త అధిష్టానానికి చేరాయి. అధిష్టానానికి చేరడంతో పాటు కూడా
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గట్టిగా కూర్చోవడంతో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే జైలుకు పంపించిన పరిస్థితి అయితే ఉంది. అక్రమ క్వారీకి సంబంధించి కేసులో జైలుకు పంపించారు. జైలుకు పంపించిన అనంతరం కూడా దాదాపు 87 రోజుల తర్వాత జైలు నుంచి బయట వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే అక్రమ క్వారీ గానీ, అక్రమ ఇసుక రవాణా గానీ, అక్రమ గ్రామాలు గానీ ఏదైతే జరుగుతుందో అదే విధంగా ఇప్పుడు 2024 ఎన్నికలకు సంబంధించి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన అనంతరం అప్పుడు తప్పు అని విమర్శించిన సోమిరెడ్డి అదే పని ఇప్పుడు చేస్తుండటంతో పాటు కూడా నియోజకవర్గంలో వర్గ విభేదాలు తలెత్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీకి చేరుకున్న వారికి ప్రాముఖ్యత ఇస్తూ మొదటి కూడా టీడీపీ పార్టీలో ఉన్న వ్యక్తులకు అక్కడ అవకాశం ఇవ్వకపోవడం కూడా ప్రధానమైన చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా వర్గ విభేదాలు రావడంతో పాటు కూడా ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసిన అనంతరం రాష్ట్ర అధ్యక్షుడి నుంచి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రావాలంటూ పిలుపు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది కాస్త ప్రస్తుత ముఖ్యమంత్రి రైట్ థ్యాంక్ యూ సునీల్. రైట్, ఇక కాకినాడలో తెలుగుదేశం పార్టీలో కాస్త గోడకు బీటలు వారుతున్నట్టుగానే కనిపిస్తుంది. కాకినాడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది, విభేదాలకు ప్రధాన కారణం ఏంటి, మనకు డీటెయిల్స్ అందించేందుకు రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, చూస్తున్నాం మొత్తంగా కూటమి సర్కార్ క్లియర్ కట్గా 15 ఏళ్ల పాటు కలిసే ముందుకెళ్తోందని పార్టీ అధినేతలు చెప్తూ ఉంటే లోకల్గా ఉన్న నేతలు మాత్రం వర్గ విభేదాలతో రోడ్డెక్కుతున్న పరిస్థితి ఏంటి? కాకినాడ కేంద్రంగా ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ వంశీ. ఏదైతే కాకినాడ జిల్లా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణ అనంతలక్ష్మి దంపతులు వీరు అనంతలక్ష్మి 2 సార్లు ఎమ్మెల్యేగా వారు ప్రాతినిధ్యం వహించారు. ఇటువంటి నేపథ్యంలో కాకినాడ రూరల్ కూటమిలో భాగంగా జనసేనకు సంబంధించి పంతం నానాజీకి సీట్ ఇవ్వడం, అలాగే కూటమిలో ఉన్న టీడీపీకి సంబంధించి ఎవరైతే పిల్లి సత్యనారాయణ అనంతలక్ష్మికి రూరల్ కోఆర్డినేటర్ గా, అలాగే కోఆర్డినేటర్ గా కటకంశెట్టి బాబీకి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా వీరికి పార్టీలో విభేదాల్లో వస్తున్న నేపథ్యంలో పక్క కూటమిలో ఉన్న జనసేనకు సంబంధించి జనసేన ఎమ్మెల్యేతో ఎవరైతే రూరల్ కోఆర్డినేటర్ గా ఉన్న కటకంశెట్టి బాబీ వారు సన్నిహితంగా ఉన్నారు, వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కోఆర్డినేటర్ గా ఉన్న తమకు పిల్లి సత్యబాబు మాకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లంటూ ఒక పక్క పిల్లి సత్యబాబు వారైతే ఆరోపణలు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే టీడీపీకి సంబంధించి వారు ఏవైతే అంటే పార్టీ అధినేతలకు దృష్టికి తీసుకెళ్లడం, దీనిపై వారిని సద్దుమరిగే ప్రయత్నం కూడా చేశారు. అయితే వారికి కోఆర్డినేటర్ పార్టీ పదవి కూడా రాజీనామా చేసే పరిస్థితి కనబడింది. అయితే దీనికి ప్రధాన కారణం వీరికి అంటే పార్టీలో ఉన్న విభేదాలకు సంబంధించి మరో పక్క ఎవరైతే కోఆర్డినేటర్ గా ఉన్న కటకంశెట్టి బాబీకే ప్రాధాన్యత ఇస్తున్నారు, మాకు స్థానిక ఎమ్మెల్యే కూడా పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా లేకపోతే స్థానికంగా ఉన్న ఎటువంటి విభేదాలు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని చెప్పంటూ ఎవరైతే పిల్లి సత్యబాబు అయితే ఆరోపణలు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి ఇప్పటికే ఎవరైతే టీడీపీగా సీనియర్ నేతలు ఉన్న వారిని బొజ్జగించడం అయినప్పటికీ కూడా వీరైతే ఎక్కడ తగ్గేది లేదంటూ ఒక టీడీపీ సభ్యత్వానికి అయితే ఉన్నారు, కానీ మేము టీడీపీ కోఆర్డినేటర్ అయితే రాజీనామా చేశామని చెప్పి ఇప్పటికే సత్యనారాయణ దంపతులు అయితే వెళ్ళి చెప్పే పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే కాకినాడ జిల్లాకు సంబంధించి ఇప్పటికే టీడీపీకి సంబంధించి ఎంతైనా ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా ఒక పక్క రూరల్ అయితే కోఆర్డినేటర్ కి కోఆర్డినేటర్ మధ్య జరిగిన విభేదాల కారణంగా ఒక పక్క ఇక్కడ ఉన్న కార్యకర్తలు అయితే మేము సతమతం అవుతున్నాము. ఇప్పటికైనా అధినేతలు ఎవరైతే అంటే పైన ఉన్న అధినేతలు ఎవరైతే టీడీపీకి సంబంధించి చంద్రబాబు, అలాగే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ వీరైతే పైన బాగానే ఉన్నారు, సన్నిహితంగా ఉన్నారు. కింద ఉన్న నాయకులకి సరైన సన్నిహితం లేకపోవడంతో మాకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికైనా పార్టీ అధినేతలు దీనిపై సరైన దృష్టి పెట్టి మాకు సమన్వయం చేయాలని చెప్పి ఒక పక్క అయితే కార్యకర్తలు కోరుకునే పరిస్థితి కనబడుతుంది.